హలో ఎవ్రీవన్. నిన్న నైట్ 'కాంతార' చాప్టర్ 1 చూసొచ్చా. ఇంకా అదే ట్రాన్స్‌లో ఉన్నాను గైస్. నాకైతే చాలా బా నచ్చింది. వరల్డ్ బిల్డింగ్ కానీ, వీఎఫ్ఎక్స్ కానీ, రిషబ్ శెట్టి పెర్ఫార్మెన్స్ కానీ, ఎక్స్‌ట్రార్డినరీ బీజీఎం కానీ, సింపుల్‌గా ఒక్క ముక్కల్లో చెప్పాలంటే కంటెంట్ ప్లస్ క్వాలిటీ ఈక్వల్ టు 'కాంతార' అనిపించింది. కొన్ని చిన్న చిన్న నెగెటివ్స్ కూడా ఉన్నాయి. డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ముందుగా మీరు మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒక్కసారి కంటెంట్ చెక్ చేయండి గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే 2022 'కాంతార' వచ్చింది కదా! అందులో మన హీరో ఉంటాడు కదా! అతను చిన్నప్పుడు పంజుర్లి దేవుడి గురించి ఒక తాతని అడుగుతాడు. అప్పుడు ఆ తాత ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సో అసలు ఫ్లాష్ బ్యాక్‌లో ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్‌లీ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా వరల్డ్ బిల్డింగ్‌కి తీసుకున్నారు గైస్. అక్కడక్కడ కామెడీ ఉంటుంది. నాకైతే పెద్దగా నవ్వు రాలేదు. మరీ సీరియస్‌గా తీస్తే బోర్ కొట్టేస్తుందని కామెడీ బెటర్ అనిపించింది. ఇక మెయిన్ స్టోరీ ఇంటర్వెల్ అప్పుడు స్టార్ట్ అవుతుంది గైస్. ఇక అక్కడి నుంచి ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టకుండా తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్ మధ్యలో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ ఇక ప్రీ క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ ఉంటుంది. అది నేనైతే గెస్ చేసేసా. బట్ మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్‌కి సర్ప్రైజింగ్ అనిపించొచ్చు. ఆ ట్విస్ట్ తర్వాత ఒక వార్ సీక్వెన్స్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. ఇక లాస్ట్ 20 మినిట్స్ అయితే అంటే ఆ వార్ అయిపోయాక లాస్ట్ 20 మినిట్స్ అయితే ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్లారు మామ. ఇఫ్ మీరు దేవుడిని నమ్మే వాళ్ళైతే లాస్ట్ 20 మినిట్స్ పూలంకాలు వచ్చేస్తాయి గైస్. ఇఫ్ మీకు 'కాంతార' క్లైమాక్స్‌లో గూస్ బంప్స్ వచ్చుంటే ఇక ఈ క్లైమాక్స్ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి రావడం చాలా కష్టం. నేను మూవీ చూసి ఆల్మోస్ట్ హాఫ్ డే అవుతుంది. ఇంకా నేను ఆ ట్రాన్స్‌లోనే ఉన్నాను. బీజీఎం అయితే ర్యాంప్ ఉంది గైస్. డెఫినెట్‌లీ మూవీలో ఉన్న సీన్‌ని స్కై లెవెల్‌కి ఎలివేట్ చేసింది. బాయ్‌కాట్ అన్నారు కానీ ఇలాంటి కాంటెంట్ ఇచ్చినప్పుడు అవేమీ పనిచేయవు మామ. డెఫినెట్‌లీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్ ఎ మస్ట్. నాకు తెలిసి ఈజీగా 500 క్రోర్స్ కలెక్ట్ చేస్తుందనిపిస్తుంది. అండ్ ఒక చిన్న నెగెటివ్ నెట్ పికింగ్ ఉంది మామ. అదేంటంటే మూవీలో కామెడియన్స్ ఉన్నారు కదా! వాళ్ళు సూపర్, కామెడీ అని కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ వాడతారు. అవి అప్పట్లో వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా అనిపించింది. ఇది పెద్ద నెగెటివ్ కాదు. బట్ అనిపించింది గైస్. అండ్ ఆ ప్రీ క్లైమాక్స్‌లో వార్ సీక్వెన్స్ అప్పుడు కూడా చిన్న చిన్న కామెడీ బిట్స్ పెట్టారు. అవి ఇప్పుడు అవసరమా అనిపించింది. సీరియస్‌గా వెళ్తుంది కదా! ఇప్పుడు ఎందుకు కామెడీ అవసరమా అనిపించింది. ఆఫ్‌కోర్స్ థియేటర్ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకొని అలా రాస్తారు. ఈ చిన్న చిన్న నెట్ పికింగ్స్ అయితే నెగోషియబుల్ గైస్. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాస్ ఎ మస్ట్ వాచ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. నెక్స్ట్ పార్ట్ కూడా వస్తుందని హింట్ ఇచ్చారు. నేనైతే అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాను గైస్. సో ఇది గైస్ 'కాంతార' చాప్టర్ 1 మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.